హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు పవిత్రమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు. ఈరోజు జీవాహారము పరమగీతములు 5వ అధ్యాయము 9వ వచనము. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? హల్లెలూయా. ఇక్కడ షూలమ్మితిని యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఈరోజు మనం కూడా నేటికి ఇలాంటి ప్రశ్నలు అనేకములైనవి ఎదుర్కొంటున్నాం కదా. అందరి దేవుళ్ళలో యేసుక్రీస్తు కూడా ఒకలాంటి దేవుడు అని కొన్ని, ఆయన ఒక ప్రవక్త అని కొందరు, ఆయన అసలు జన్మించాడా, నిజంగా యేసుప్రభు ఉంటే ఆయన మరణించలేదు కదా, మరి ఇప్పుడు జీవించి ఉన్నాడా అనడము, ఇలాంటివన్నీ కదా. అందుకే ఇక్కడ అడుగుతున్నట్లుగా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఇతరుల దేవుళ్ళ కంటే నీ దేవుని విశేషమేమి? యేసుప్రభులో ఉన్నటువంటి అంత గొప్పతనం ఏమిటి? ఆయన దేవుళ్ళలో ఒకడు కాదా? ఆయన మాత్రమే దేవుడు అంటున్నారా అని. అయితే అలా ప్రశ్నించినప్పుడు మనము ఏమని సమాధానం ఇస్తున్నాము? నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో శ్రేష్ఠుడని మనము చెప్పగలగాలి. ధవలవర్ణుడు అనగా తెలుపు రంగు, ఆయన పరిశుద్ధతకు గుర్తు. ప్రభువు పరిశుద్ధుడు, ఆయన కామక్రోధ మదమోక్షములు ఆయనలో లేవు. జన్మ పాపం కర్మ పాపములు లేనివాడు, కన్యమరియమ్మ గర్భమున జన్మించినవాడు కనుక ఆయన పుట్టుక ప్రత్యేకమైనది, విశేషమైనది. అలాగే దేవాది దేవుడు పరిశుద్ధుడై జీవించున్నారు. సమస్త విషయంలో ఆయన మనవలే శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండనని హెబ్రీలకు 4వ అధ్యాయం 15వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని యోహాను 8:46 ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. ఎప్పటికీ ఆ క్వశ్చన్ ఈ యొక్క లోకానికి ఒక సవాలు. క్రీస్తును తీర్పు తీర్చిన పిలాతుకే ఈయన ఎందు నాకు ఏ దోషము కనబడడం లేదని ఆయన చేతులు కడుక్కొని వెళ్ళిపోతారు. అందుకే దేవాది దేవుడు మనల్ని కూడా అంటున్నారు కదా, నేను పరిశుద్ధులై ఉన్నట్లుగా మీరును పరిశుద్ధులైన అని సెలవిస్తున్నారు. ఆయన పరిశుద్ధుడు. ఇది మన ప్రియుని యొక్క విశేషము. ఆయన రక్తవర్ణుడు, ధవలవర్ణుడు, అతి పరిశుద్ధుడు. రక్తవర్ణుడు అనగా ప్రభువు ప్రేమ స్వరూపై ఉన్నాడు. రెడ్ కలర్ సింబల్ ఆఫ్ లవ్ అంటారు కదా. ఆయన మొదట మనల్ని ప్రేమించను గనుక మనం ఆయనను ప్రేమించుచున్నాము. మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు, మనల్ని కొని ఉన్నాడు. దీని ద్వారా ఆయన ప్రేమ ఎట్లదని మనకు నిరూపమితమవుతుంది. నిరూపించబడినటువంటి ప్రేమ అంత సుందరుడు, లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన దేవుని ఎదుట స్వరూపమైనను సొగసైనను లేకుండా నలుగగొట్టబడి ఉన్నారు, తృణీకరింపబడి ఉన్నారు. నీ కొరకు, నా కొరకు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివినట్లయితే ప్రభు ఆయన స్థితి సిలువలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడన్నది మనం చూడవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మనకంటే ముందు పుట్టిన వారికి, మనకు, మన తర్వాత వచ్చు తరము వారికి కూడా ఆయన పాపక్షమాపణ అనుగ్రహించున్నాడు. అయినప్పటికీ సరే నశించుచున్న వారికి సిలువను గూర్చిన సువార్త వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీయులకు 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ఆయన ప్రేమ ఎంత బలమైనదంటే మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. పునరుద్ధానుడై తిరిగి లేచి మరలా నీ కొరకు, నా కొరకు రానయ్యున్న దేవుడు. ఆయన జన్మించాడు అనడం ఎంత నిజమో, ఆయన మరలా రాబోతున్నాడు అన్నది అంతకంతకు రెండింతలుగా నిజము. కనుక ఆయన రాకడలో మనం అందరము ఎత్తబడుటకు సిద్ధపడదాం. ఇదే మనకు ఉన్నటువంటి గొప్పతనము. ఇదే ప్రభువు మనకిచ్చినటువంటి విశేషము, మన ప్రియునిలో ఉన్నటువంటి విశేషము. ఆయన బిడ్డలుగా మనకిచ్చినటువంటి ఈ యొక్క ధన్యత లోకంలో ఏ ఒక్క అన్యునికి లేదు. కనుక ప్రియులారా,
మనల్ని రక్షించుటకై అతి సుందరుడు, అతి మనోహరుడు, ధవలవనుడు, రక్తవనుడైన మన ప్రభు సొగసైనను స్వరూపమైన లేనివాడై తృణీకరింపబడి ఎన్నిక లేనివాడైన ఈ సత్యమును గుర్తించిన మనము నా ప్రియుని 10,000లో శ్రేష్ఠుడని చెప్పి ఆయన స్తుతించి ఆరాధించాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండి ఎల్లప్పుడూ మెలకువ కలిగి ఉండాలి. ఆయన జనన మరణ పునరుద్ధానములను ప్రకటిస్తూ అనేకులకు సాక్షిగా జీవించాలి. దేవుడి వాక్యం మీ అందరి హృదయాల్లో స్థిరపరిచి ఫలింపజేసి ఆయన కొరకు సాక్షిగా మిమ్మల్ని వాడుకును గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అతి సుందరుడవు నాయన, మనోహరుడు, నా కొరకు సొగసైన స్వరూపమైన లేక నలగొట్టబడి తండ్రి నీ ప్రాణమును నాకు ఇచ్చి నన్ను జీవము గలదానిగా చేసి రుణగ్రస్తురాలని చేసి ప్రభువా నా కొరకు మరలా రానయ్యున్నావు. అప్పటి వరకు ప్రభువా ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి శ్రమల యందు ప్రభువా ఓర్పు గలవారమై విశ్వాసమును వదిలిపెట్టక ఎట్టి పరిస్థితుల్లోనూ నిరీక్షణ కలిగి జీవించుటకు సహాయం చేయమని అయా నీ సన్నిధిని మోకరిన ప్రతి బిడ్డను పేరు పేరుని మీ సన్నిధికి సమర్పించుకుంటున్నాను తండ్రి. సహాయము చేయండి. ఈ లోకంలో వారిని ఏ పరిస్థితులు అయితే వెనక్కులాగుతున్నాయో అటువంటి పరిస్థితులన్నింటినీ చక్కబెట్టండి తండ్రి. నీకు మాకు మధ్య ఏ వ్యక్తి, ఏ శోధన, ఏ బాధ రాకూడదు. నీలో ఎల్లప్పుడూ సంతోషించుటకు సహాయం చేయండి. దానికి అడ్డుగా ఉన్న ప్రతి బంధకాలను తెంపివేయండి. వెనుతిరిగి చూడక ముందుకే సాగిపోవటకు సహాయం చేయండి తండ్రి. వరద బాధితులకు ఆశ్రయం దయచేయండి. వారికి ఊరటను దయచేయండి. ఎంతోమంది హాస్పిటల్ ఆరోగ్యాలతో బాధపడిచిన వారు ముట్టని స్వస్థపరచండి తండ్రి. అనారోగ్యస్తులందరికీ ఆరోగ్యం దయచేయండి. ప్రతి కుటుంబము నీ సన్నిధిని పరలోకం వలన ఉండటకు సహాయం చేయండి తండ్రి. మా ప్రార్థనలన్నీ ఆలకించి నెరవేరుస్తున్నామని విశ్వసిస్తూ సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a good day. Don't forget to subscribe, like and comment your problems. We will pray. Thank you all.